ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్పందించే హృదయాలు సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగరము కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్పందించే హృదయాలు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పందించే హృదయాలు టీం ఎన్ మస్తాన్ ఆచారి, జి శరత్ బాబు, ఏ శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వర్లు, చెంచయ్య, పి మాదీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మా స్పందించే హృదయాలు సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా మా స్పందించే హృదయాలు సేవా సంస్థ తరపున ఈ రక్తదాన శిబిరాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మా ఇక్కడ సహకరిస్తున్న మా స్వర్ణకార మిత్రులు మా శ్రేయోభిలాషులు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ వేసవి సమయం వేసవి కాలం ఆసన్నమైనప్పుడు రక్త తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. మనం ఇంకా చైతన్యపరచాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసే విధంగా చాలామంది ఇంకా వెనకడుగులు వేస్తున్నారు. యువతని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా అత్యవసర సమయాల్లో చేయవలసిందిగా కోరుతున్నాము. హాస్పిటల్స్కి కానీ అత్యవసరంగా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీలకి చాలా ఇబ్బంది అవుతుంది. తలసేమియా పిల్లలకి రక్త మార్పిడి అవసరం ఉంది. ఈ విధంగా అందరూ దీని మీద సమాలోచనలు చేస్తే బాగుంటుందని మా విన్నపం. మరొకసారి ఈ ప్రపంచ రక్తదాతల సందర్భంగా వారికి ఈ ప్రోగ్రాం అంకితం చేస్తున్నాము. మా స్పందించే ఉదయాల తరపున అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య రక్త దినోత్సవం సందర్భంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము 13 ఏళ్ల క్రితం స్పందించే హృదయాలు అనే సేవా సంస్థని నెలకొల్పడం జరిగింది. అప్పుడు మా ఏరియాలో ఈ రక్తదానం అంటే చైతన్యం లేదు పెద్దగా. వీళ్ళని చైతన్యపరిచి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 250 యూనిట్లు తగ్గకుండా ఇక్కడ రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏదైనా హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లేట్లెట్స్ కానీ హోల్ బ్లడ్ కానీ వాళ్ళకి ఎనీ టైం అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇలాగే పలు సేవా కార్యక్రమాలు మా స్పందించే హృదయాల తరఫున చేస్తూ ఉన్నాము. ఇలానే ఇక్కడ యువత ఇలాగే ప్రతి ఒక్కరూ చైతన్యపరిచి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇలా మా స్వర్ణకార మిత్రులు, దీనికి సహకారం ఇచ్చిన మా స్వర్ణకార మిత్రులు, మా స్నేహితులు, మా స్పందించే హృదయాల సభ్యులు అందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇలాగే మాకు రెడ్ క్రాస్ సంస్థ కూడా చాలా మమ్మల్ని ప్రోత్సహించి మాకు ఎలాంటి అయినా సరే రక్తం అవసరమైనప్పుడు వాళ్ళు చాలా మాకు సహకరించారు. ఇలాగనే మాకు ముందు సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారాలు. నా పేరు ఏ సాయిరామ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ మోటివేటర్గా సేవలు చేస్తున్నాను. జూన్ 14 ప్రపంచవ్యాప్తంగా వాడవాడల రక్తదాత దినోత్సవం చేసుకుంటారు. అది ఎందుకంటే శాస్త్రవేత్త ల్యాండ్ స్టైనర్ గారు రక్త గ్రూపుని ప్రతి ఒక్క మానవుడికి ఎన్ని గ్రూపులు ఉన్నాయని గ్రూపులు కనుక్కున్న శాస్త్రవేత్త. ఆయన జన్మదినం జూన్ 14. ఆ 14 రోజున అందరూ రక్తదాత దినోత్సవం సందర్భంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఆ మహానీయుడికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క రక్తదాతలకు, సేవా కార్యక్రమం చేసే సంస్థలకి, అదేవిధంగా అభిమాన సంఘాలకు ఉండే హీరోలకి, అభిమాన సంఘాలకి,
అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ అయినా కానీ, ప్రైవేట్ కాలేజీలు అయినా కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏరియాలో కానీ ప్రతి ఒక్కరూ ఇంటర్నేషనల్ డోనర్స్ డే సందర్భంగా రక్తదానం చేస్తారు. ఆ రక్తదానం చేసే శిబిరాలందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. ఎందుకు చెప్పుకొస్తున్నానంటే భారతదేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ మన నెల్లూరు జిల్లా శాఖ 3వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో 1వ స్థానంలో ఉంది. 160 యూనిట్లు తలసరి పిల్లకాయలకి నెలకి ఫ్రీగా ఇస్తుందంటే నెల్లూరు జిల్లా ఉండే దాతలు ఉండబట్టే మేము ఈరోజు స్వచ్ఛందంగా ఫ్రీగా వాళ్ళ తలసరి పిల్లకాయలకి ఇస్తున్నాము. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు కానీ, ఎమర్జెన్సీ కేసులు కానీ 24 గంటలు ప్రజల సేవలు చేసే సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్. ఈరోజు 14 శాఖలు నడిపిస్తుందంటే ఆ దాతలు ఉండబట్టే ఈరోజు భారతదేశంలో 3 ప్లేస్లు ఉన్నాం, రాష్ట్రంలో 1 ప్లేస్లో ఉన్నాం. క్యాన్సర్ హాస్పిటల్ నడిపించే సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్. క్యాన్సర్ పేషెంట్కి ఎంత రక్తం అవసరం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందేది. ఈరోజు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చేదానికి ముందుకు రావాలని చెప్పి ఈ రక్తదాతల దినం సందర్భంగా ప్రతి ఒక్క యువతకి, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన స్పందించే హృదయాల టీంకి నేను అడగంగానే మస్తాన్ గారు అనే నేను క్యాంప్ పెడుతున్నాను, నేను 10 మంది ఇస్తాను ఈరోజు రేపు సేవా కార్యక్రమం అంటే ఆ 10 మందిని 20 చేశాడు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే తలసరి పిల్లకాయలకి ఇస్తున్నాం కాబట్టి చెప్పగానే స్పందించే హృదయాలకి ఈ యూనిటీ టీంకి అందరికీ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఉన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క యువత ఈ రక్తదాతల దినం సందర్భంగా స్వచ్ఛందంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చి రక్తదానం ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ప్రత్యేకంగా మీడియా అండ్ ప్రింట్ మీడియా కానీ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయినా కానీ మీరు ఒక స్పందన చేయండి. జనాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి మీరు కూడా దీంట్లో ఒక పాత్ర తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలతో ఏ సాయిరామ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ మోటివేటర్.